హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మనము తెలంగాణకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి మెంటర్షిప్ అయితే ఇస్తున్నాము. లాంగ్ టర్మ్ మెంటర్షిప్ అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ మెంటర్షిప్లో మీకు మొదటి నుంచి అనమాట ప్రతి ఒక్కరిని బిగినర్గా ట్రీట్ చేస్తాము. ఇందులో మనది పర్సనల్ గైడెన్స్ అనమాట. సో పర్సనల్ గైడెన్స్ అంటే మీరు ఎంప్లాయ్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, లేదా ఆల్రెడీ సర్వీస్లో ఉండి గవర్నమెంట్ సర్వీస్లో ఉండి మళ్ళీ ప్రిపేర్ అవుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గట్టుగా అనమాట మీకు టైం ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే స్ట్రాటజీ అనేది ఇండివిజువల్గా ఉంటుంది, ఎవరికి కంబైన్డ్గా ఉండదు, గ్రూప్గా అయితే ఉండదన్నమాట. సో కాబట్టి మీ టైంని బట్టి మీకు స్ట్రాటజీ ఇచ్చి అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండే విధంగా మనమైతే గైడెన్స్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. సో ఇందులో మీకు మొదటి నుంచి అనమాట బేసిక్స్ దగ్గర నుంచి మొత్తం అంటే ఎటువంటి బుక్స్ అనేది చూజ్ చేసుకోవాలి, ఎటువంటి బుక్స్ అనేది మనం తీసుకోవాలి, తర్వాత ఎలా చదవాలి, సో బుక్స్ని ఎలా చదవాలి, సో మొత్తం ఉంటాయి. సో బుక్స్ తర్వాత నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, సో మీరు నోట్స్ చేస్తారు కదా, నోట్స్ అనేది ఎలా చేసుకోవాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా చెప్పడమే జరుగుతుంది. సో నోట్ మేకింగ్ తర్వాత మీకు మొత్తం రివిజన్ అయిన తర్వాత కొన్ని మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ ఏముంటాయి, ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ప్రిలిమినరీకి వేరుగా ఉంటాయి, మెయిన్స్కి వేరుగా ఉంటాయి అనమాట. అంటే కొన్ని ఏరియాస్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా మెయిన్స్కి వస్తూ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి కొన్ని ఏరియాస్ అనేది ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కోసమే ఉంటుందన్నమాట. అవన్నీ కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉంటుంది ఈ విధంగా మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైము తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇది బాగా వర్కౌట్ అయింది అనమాట. మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేది నేను ఈ గైడెన్స్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పడమే జరుగుతుంది. తర్వాత మీరు చదివిన వెంటనే సబ్జెక్ట్ మొత్తం మీ చేత క్లారిటీగా చదివించిన తర్వాత 2 రీడింగ్స్ అయిన తర్వాత టాపిక్కి సంబంధించి మొత్తం అయిన తర్వాత మీకు టెస్టులు పెడతాం అనమాట. సో టెస్టులు అనేది కండక్ట్ చేస్తాము. ఈ టెస్టులు మీకు ప్రీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయిస్తాను అనమాట మీ చేత. సో వీటికంటే ముందు మీకు ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన బేసిక్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు టైల్ వర్డ్స్ ఉంటాయి కదా, చర్చించండి అంటారు, వివరించండి, విశ్లేషించండి, అంటే మనకి చాలా ఉంటాయి అనమాట. అనలైజ్, క్రిటికల్లీ అనలైజ్ కావచ్చు, నెక్స్ట్ ఎలాబరేట్ అంటారు, డిస్కస్ అంటారు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలా చెప్పిన తర్వాత మీకు ఆన్సర్స్ని ఎలా స్మార్ట్గా రాయాలి అంటే 1000 మెంబర్స్ ఒకే బుక్ చదివినప్పటికీ సో ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారనమాట. అంటే వాళ్ళు రాసే విధానం స్మార్ట్గా రాస్తారు ఆన్సర్స్ అనేది. ఈ ఆన్సర్ రైటింగ్లో కూడా ప్రతి ఒక్కటి చెప్పడమే జరుగుతుందన్నమాట. అంటే మనకి ఎక్కడెక్కడ కంటెంట్ అనేది బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎటువంటి కంటెంట్ బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎటువంటి కంటెంట్ పారాగ్రాఫ్ రాస్తే బాగా మార్క్స్ పడతాయి. తర్వాత మనకి ఎక్కడ మ్యాప్స్ అనమాట, సో జాగ్రఫీ మ్యాప్స్ ఎక్కడ యూస్ చేయాలి, డయాగ్రామ్స్ కావచ్చు, సో డయాగ్రామ్స్, చార్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడెక్కడ యూస్ చేయాలో మొత్తం కూడా చెప్పడమే జరుగుతుంది. ఇలా మన గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. పర్సనల్ గైడెన్స్లో ఇండివిజువల్ గైడెన్స్ ఉంటుంది, మీకు వీక్లీ స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. సో వీక్లీ స్ట్రాటజీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి వెల్ స్ట్రక్చర్డ్, వెల్ ప్లాన్డ్ వీక్లీ స్ట్రాటజీస్ అయితే ఉంటాయన్నమాట. సో దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి కంటిన్యూస్ ప్రోగ్రెస్ చెకింగ్ ఉంటుందన్నమాట. సో మీకు వీక్లీ నేను వీక్లీ టార్గెట్స్ ఇస్తాను కదా, ఆ వీక్ అయిపోతానే మీకు ఆ టార్గెట్ మీ ప్రోగ్రెస్ని చెక్ చేస్తాను నేను. సో ప్రోగ్రెస్ని టెస్ట్ ద్వారా టెస్ట్ చేస్తాను అనమాట. ఎక్కడ మీరు వీక్గా ఉన్నారు, సో ప్రతి ఒక్కటి ఫోకస్ చేస్తాము. ప్రతి పర్సన్కి ఇండివిజువల్గా గైడెన్స్ ఉంటుంది. అంటే మనము వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, అంటే కొంతమంది వేరే సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు, అదే సబ్జెక్ట్లో కొందరు వీక్గా ఉండొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ సెషన్ తీసుకొని మీరు కాల్స్ తీసుకుంటారు. సో కాల్స్ కూడా తీసుకుంటారు గైడెన్స్లో ఉన్న వాళ్ళకి, తీసుకొని మీరు ఇక్కడ వీక్గా ఉన్నారు, ఇక్కడ ఫోకస్ చేయాలి, సో ఇక్కడ ఈ విధంగా ఉన్నారని చెప్పేసి మొత్తం కూడా చెప్పడమే జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో మనము ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనమాట. ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్గా, మెయిన్స్ ఎక్స్క్లూజివ్గా ఫౌండేషన్ ఇంటిగ్రేషన్తో మనమైతే ఈ మెంటర్షిప్ అనేది ఇస్తున్నాం అనమాట. సో అయితే ఇది రైట్ టైము, ఇప్పుడు జాయిన్ అవ్వండి, మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది జాయిన్ అవుతారు, కానీ అప్పటికే మీరు ముందుండాలంటే సో ప్రీ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ వచ్చే ముందే ప్రిపేర్ అయితే మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో మీరు చేసే వర్క్ అనమాట, మీరు ఫుల్ టైం ప్రిపేర్ అవుతున్నారా, పార్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారా, హౌస్ వైఫా, ఎంప్లాయీనా, అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు కూడా విజయం అనేది సాధిస్తారు. సో ఇలా మనమైతే మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు బుక్స్ కూడా మంచి బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఈ బుక్స్తో పాటు కొన్ని సోర్సెస్ ఉంటాయన్నమాట. ఈ సోర్సెస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. చాలా తక్కువ మంది తెలిసిన సోర్సెస్ ఉంటాయన్నమాట. ఇవి మెయిన్స్కి చాలా హెల్ప్ అవుతాయి. మీకు ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే చదివిస్తాను మిమ్మల్ని. ప్రతి అంశం టార్గెట్స్ కూడా మీకు మెయిన్స్, ప్రిలిమ్స్ కంబైన్గా ఉండే విధంగా ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ అయితే నోటిఫికేషన్ తగ్గట్టుగా ప్రిలిమ్స్ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను అనమాట. తర్వాత మెయిన్స్ కూడా మీకు అయితే గైడెన్స్ అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. మీ ప్రోగ్రెస్ నేను మీ టెస్ట్ రాసిన తర్వాత ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి
దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎటువంటి మిస్టేక్ చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా మన గైడెన్స్ సంబంధించిన డీటెయిల్స్. సో నెక్స్ట్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు కదా, అక్కడ జాయిన్ అవ్వండి. లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా మీకైతే అక్కడ దానికి సంబంధించిన లింక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్కి సంబంధించి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీరు కాల్ చేసి కూడా డౌట్స్ అనేది మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.